నమస్కారం. నెల్లూరు జిల్లా పుచ్చిడిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం నందు వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో 17/5/2026 నుండి 12/17/5/26 వరకు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన మన శాసనసభ్యులు శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి అడిగిన వెంటనే 10 లక్షల రూపాయలు శాసనసభ్యుల వారు లైటింగ్ అయితేనేమి, బాణాసంచలకు అయితేనేమి, పూల అలంకారాలకు అయితేనేమి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 14/5/2026 నంది సేవ సందర్భంగా శ్రీశైలం బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి 15వ తేదీ 5/2026 రథోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తి స్వామి దేవస్థానం నుండి 16వ తేదీ శ్రీవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం విజయవాడ నుండి కామాక్షి అమ్మవారికి ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో సారి సమర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవాం రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 4 రోజులు అమ్మవారికి 3 రోజులు వచ్చిన సారి ప్రతిరోజు ఎమ్మెల్యే గారు దేవస్థానానికి ఇచ్చేసి అన్ని దేవస్థానానికి వచ్చిన సారిని ఆ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీవార్ల బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా జరగడంతో సహకరించిన జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు, ఉభయకర్తలకు, దాతలకు, గ్రామస్తులకు, మోటదారులకు, ప్రజాప్రతినిధులకు, దేవస్థాన అర్చక స్వాములకు మరియు సిబ్బందికి మరియు పాత్రికేయ సోదరులకు 50 మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మోత్సవంలో తదుపరి దేవస్థానం ముందు పొడవుగా 34,80,000 రూపాయలు దేవస్థానం ఆదాయం వచ్చింది. ఈ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 23 నెలలు వచ్చిన సందర్భంగా మాకు దేవస్థానం మా ఎమ్మెల్యే గారు గెలిచిన రోజుకి 40 లక్షల రూపాయలు డెఫిసిట్లో ఇవ్వడం జరిగింది. ఈ 22 నెలల కాల వ్యవధిలో 40 లక్షల రూపాయలు పోను 3,06,92,663 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది మిగులు నిధులతో. మరి ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకొని ఇంకా మిగులు నిధులు 75 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదానికి నిధులు ఉన్నాయి. అవి 2-3 రోజుల్లో డిపాజిట్ చేసేదానికి మొత్తం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి మా దేవస్థాన సిబ్బందికి, ఈవో గారికి, మా ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.